సార్ కమింగ్ వన్ డే సిరీస్ లో కోహ్లీ సెంచరీ కొట్టే అవకాశం ఉందా సార్? సెంచరీ ఎవరు కొడతారని ఎవరు చెప్తారండి? కోహ్లీ బాగా ఆడతాడు, ఎందుకంటే వాళ్ళకు పట్టుదలగా ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడాలని చెప్పి రోహిత్, విరాట్ కోహ్లీ కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, పట్టుదలగా ఉన్నారు. మన ఆస్ట్రేలియాతో కూడా వాళ్ళు చివరికి వచ్చేసరికి, సిరీస్ చివరికి వచ్చేసరికి వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. సో దే మైట్ డూ ద సేమ్. ఈసారి కూడా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళు ఎందుకంటే ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు కాబట్టి చాలా కసి మీద ఉంటారు. సో వాళ్ళు డెఫినెట్లీ దే విల్ డూ వెల్ అని మనం ఎక్స్పెక్ట్ చేసి. సార్ వన్ డే సిరీస్ లో కూడా మార్పులు చేయడం జరిగింది. గతంలో అక్సర్ని తీసుకున్నారు, ఇప్పుడు జడేజా. ఏం చెప్తారు సార్ దీనిపైన? ఇది ఒక మ్యూజికల్ చైర్స్ నడుస్తుంది నరేష్. ఇప్పుడు ఇందాక టెస్ట్ మ్యాచ్లో చెప్పుకున్నాం, ఒకసారి సాయి సుదర్శన్ ఆడిస్తారు నెంబర్ 3లో, ఒకసారి వాషింగ్టన్ సుందర్ ఆడిస్తారు. అలాగే ఇక్కడ మీకు లాస్ట్ టైం అక్షర్ పటేల్ని ఆస్ట్రేలియాలో ఆడిన వన్ డేస్కి ఆడించారు, జడేజాని పక్కన పెట్టారు. సేమ్ అక్షర్ పటేల్, జడేజా ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, ఇద్దరు కూడా ఆల్రౌండర్స్. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అక్షర్ బాగానే పర్ఫామ్ చేశాడు ఆ సిరీస్లో, అతన్ని పక్కన పెట్టేసి జడేజాని పక్కన. దానివల్ల వాళ్ళకి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ ప్లేయర్కి? నేను టీంలో ఉంటానో లేదో, ఇవాళ ఉన్నాను రేపు ఉంటానో లేదో తెలియదు, ప్రెషర్ ఉంటుంది వాళ్ళ పైన. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ని దెబ్బతీయడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఒకసారి మీరు ఏదో ఒక క్లారిటీ ఉండాలి మీకు, సెలెక్టర్స్ కానీ కోచ్ కానీ క్లారిటీ ఉండాలి. ఇద్దరిలో ఒకరిని, సరే జడేజా టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడుతున్నాడు, రన్స్ చేశాడు, వికెట్లు తీశాడు, సో అతను టెస్ట్ మ్యాచ్లు పరిమితం చేయండి. వైట్ బాల్ క్రికెట్లో అక్షర్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాడు, అతను పెట్టుకోండి. అలా కాకుండా ఒకసారి జడేజాని పెడతారు, ఒకసారి అక్షర్ పెడతారు. దానికి కారణం ఏంటి ఎవరికి తెలియదు. సో దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది, మ్యూజికల్ చైర్స్ ఆడడం వల్ల డ్యామేజ్ జరుగుతుంది. ఎప్పుడైనా ఒక ప్లేయర్ ఆడుతున్నాడంటే అతను నా టీంలో నేను బాగా ఆడినా ఆడకపోయినా నాకు పర్మనెంట్ ప్లేస్ ఉంటుంది, నేను ఒక మ్యాచ్, ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ల్లో క్రికెట్లో ఎవ్వరూ కంటిన్యూస్ సక్సెస్ గారు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కూడా 0కి అవుట్ అవుతారు, విరాట్ కోహ్లీ కూడా 0కి అవుట్ అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే హెచ్చు తగ్గులు ఉంటాయి, ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ని తట్టుకోకుండా ఒకసారి ఫెయిల్ అవగానే నన్ను టీంలో తీసేస్తారు, ఇంకోళ్ళు పెడతారంటే ఆ ప్లేయర్ నుంచి ప్రాపర్గా మీరు అతని టాలెంట్ మీరు రాబట్టుకునే పరిస్థితి ఉండదు. సో ఇది ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే ఇది గంభీర్ ఒక్కడే కాదు, ఈవెన్ మన సెలక్షన్ కమిటీ అజిత్ అగార్కర్ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే దానికి కారణాలు తెలియదు, ఎందుకు ఇలా మారుస్తున్నారు, ఎందుకు ఇలా మీరు రొటేషన్ ఎందుకు చేస్తున్నారు అని నాకు అర్థం కావట్లేదు. సో రోహిత్ శర్మ ఏమైనా ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంటుందా సార్? రోహిత్ శర్మ విల్ కంటిన్యూ యాజ్ ఓపెనర్. రోహిత్ శర్మ అంటే శుభ్మన్ గిల్ లీడ్ కాబట్టి యశస్వి జైస్వాల్తో ఓపెన్ చేస్తాడు. రోహిత్ శర్మ మనం చూసాం లాస్ట్ టైం ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు కూడా మొదట్లో కాస్త విఫలమైనట్టు అనిపించినా చివరికి వచ్చారు బ్రహ్మాండంగా. మళ్ళీ ఇక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు, వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నారు. అది ఒకటేంటంటే వాళ్ళ మధ్యలో ఇండియా ఏ సిరీస్ కూడా ఆడుంటే బాగుండేది. ఇప్పుడు వాళ్ళు రోహిత్ కానీ విరాట్ కానీ ఆస్ట్రేలియా సిరీస్ ఆడే తర్వాత ఒక నెలన్నర గ్యాప్ వచ్చింది. నెలన్నర పాటు ఎలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడకుండా మళ్ళీ వచ్చి ఆడితే డెఫినెట్గా కొంచెం ఆ మ్యాచ్ ప్రాక్టీస్ లేని పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు కంటిన్యూస్ క్రికెట్ ఆడుతూ ఉంటే, కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతుంటే బాగుంటుంది. అలా కాకుండా మళ్ళీ వచ్చి 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ ఊపు అందుకుంటే అది కూడా కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. అలాగే తిలక్ వర్మ అండ్ రిషబ్ పంత్ కోసం ఏం చెప్తారు సార్? రిషబ్ పంత్ కూడా మళ్ళీ వన్డేల్లో కమ్బ్యాక్ అవుతున్నాడు. శుభ్మన్ గిల్ లేడు కాబట్టి, శ్రేయస్ అయ్యర్ లేడు కాబట్టి రిషబ్ పంత్ టీంలో వచ్చే, అంటే లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో ఉన్నాడు కానీ అతనికి 11లోకి ఛాన్స్ రాలేదు, 11లోకి వస్తాడు. లైక్ తిలక్ వర్మ కూడా మంచి అవకాశం. తిలక్ వర్మ కొన్ని వన్ డేస్ ఆడాడు ఇప్పటివరకు, కానీ ఇంతవరకు వన్ డే ఫార్మాట్లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. బట్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. ఏ ఫార్మాట్, ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా ఆడగల ఆ టెంపర్మెంట్ అతనికి ఉంది. సో తిలక్ వర్మకి ఇది కూడా రిషబ్ పంత్కి మంచి అవకాశం. ఈ సిరీస్ 3 మ్యాచ్ సిరీస్లో వాళ్ళు కనుక బాగా ఆడితే వన్డేలో వాళ్ళు తమ వన్డే క్రెడెన్షియల్స్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నితీష్ కుమార్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకోవచ్చు. ఇంకా నితీష్ కుమార్కి చాలా అవకాశాలు ఇస్తున్నారు నరేష్, చాలా అవకాశాలు, అన్ని ఫార్మాట్లో అవకాశాలు ఇస్తున్నారు. కానీ ఒక ఏడాది బాగా మురిపించాడు మనకి, అన్ని ఫార్మాట్లో బాగా ఆడాడు, ఒక ఐపీఎల్ బాగా ఆడాడు. కానీ 2025 హ్యాస్ బీన్ ఎ బ్యాడ్ ఇయర్ ఫర్ హిమ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్, ఐపీఎల్తో సహా అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. అంటే ఒకసారి సక్సెస్ రావడం ఓకే, కానీ ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయగలగాలి, ప్రాపర్గా హ్యాండిల్ చేయట్లేదు. బహుశా ఏమైనా డైవర్షన్స్ ఉన్నాయి ఏంటో అర్థం కాదు. టాలెంటెడ్ ప్లేయర్, అద్భుతమైన ఫీల్డర్. జడేజా తర్వాత మన టీంలో బెస్ట్ ఫీల్డర్ అతను. ఫీల్డింగ్ ఒకదాంతో టీంలోకి రాలేవు, నీకు అవకాశాలు వస్తున్నాయి, వాటి ఉపయోగించుకోవాలి. సో వన్డే సిరీస్లో హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి అతనికి అవకాశం ఇచ్చారు, దాన్ని ఉపయోగించుకోవాలి. అతను ఒక తెలుగు ఆటగాడిగా, ఒక తెలుగు కుర్రాడిగా మనం అతను విషయం ఆల్ ది బెస్ట్. బట్ అతను పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి. టెస్ట్ మ్యాచ్లో కూడా అతను చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. సో హీ హ్యాస్ టు ఇంప్రూవ్. వచ్చిన అవకాశాలు అతను ఉపయోగించుకోవాలి. సార్ ఫాస్ట్ బౌలర్స్ లో ఆకాశ్దీప్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ముగ్గురులో ఎవరికి ఛాన్స్ ఉంటుంది సార్? నేను అనుకోవడం
వీరి ముగ్గురు కంటే కూడా హర్షదీప్ సింగ్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా ఆడతాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఎందుకంటే అతను కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలడు. సో హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ 11లో ఉంటారు. ఎందుకంటే కుల్దీప్ లాంటి ఒక బౌలర్ ఉంటాడు మీకు. కాబట్టి ఐ థింక్ ఆకాశ్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ కంటే కూడా హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ఎక్కువ అవకాశాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే హార్దిక్ పాండ్యా లోటు నితీష్ రెడ్డి ఏమైనా తీర్చే అవకాశం ఉంటుందా సార్? తీర్చాలి, అదే అతనికి అవకాశాలు ఇస్తున్నారు. హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి అతనికి మంచి ఛాన్స్. హార్దిక్ పాండ్యా ఉంటే అసలు 11 అతను స్క్వాడ్లో కూడా ఉండేవాడు కాదు. సో అతనికి అవకాశం ఇచ్చారు కాబట్టి హీ హాస్ టు యూటిలైజ్ దట్ ఛాన్స్. ఎందుకంటే ఏదో ఒక ఫార్మాట్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటే 3 ఫార్మాట్లో ఆడే ప్లేయర్గా అతనికి అన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇండియన్ టీంలో ఇంత టాలెంట్ ఉన్న దేశంలో బికాజ్ అతను కొంత బౌలింగ్ కూడా చేయగలడు, సీమ్ బౌలింగ్ చేయగలడు అని చెప్పి అతనికి ఛాన్సెస్ ఇస్తున్నప్పుడు అది ఉపయోగించుకోవాలి. లేకపోతే దే విల్ గో బ్యాక్ టు శివం దుబేకి వెళ్ళిపోతారు. సో నితీష్ రెడ్డికి ఇది బహుశా ఫైనల్ ఛాన్స్ ఏదో ఒక ఫార్మాట్లో తను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. సార్ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది, గంభీర్ వద్దు వివిఎస్ లక్ష్మణ్ ముద్దు అనే సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. ఏం చెప్తారు దీనిపైన? అంటే సోషల్ మీడియా అనే ఆధారంగా బీసీసీఐ కానీ బీసీసీఐ పెద్దల నిర్ణయాలు తీసుకోరు. కానీ గంభీర్ విషయంలో పునరాలోచించాల్సిన విషయం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ క్లియర్గా చెప్తున్నాయి. మనం గంభీర్ వచ్చిన తర్వాత సిరీస్ గెలిచింది ఎవరి మీద? బంగ్లాదేశ్ మీద, వెస్టిండీస్ మీద గెలిచాం. ఒక చెప్పుకోదగ్గ విజయం ఏం లేదు. ఒకటి ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్లో కూడా గంభీర్ ఏమన్నాడంటే, నేను ఇంగ్లాండ్ మీద నేనే గెలిపించాను, డ్రా చేశాను, ఏషియా కప్ గెలిపించాను, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాను. అవన్నీ వైట్ బాల్. రెడ్ బాల్లో గంభీర్ ఫెయిల్యూర్స్ చాలా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో వివిఎస్ లక్ష్మణ్ రావాలా, మరొకరు రావాలా అనేది, అంటే ఎవరు దేనికి సూట్ అవుతారు? ఈవెన్ వీ కెన్ గో ఫర్ ఎ ఫారిన్ కోచ్, అదేం లేదు. ఖచ్చితంగా అభిషేక్ నాయర్ లాంటి వాళ్ళు కూడా ఇవ్వచ్చు. మీరు ఎవరైతే బెటర్గా సూట్ అవుతారో వాళ్ళని చూడాలి. కానీ సోషల్ మీడియా కెనాట్ బికమ్ ది సెలక్షన్ కమిటీ, అదైతే పక్కా. కేఎల్ రాహుల్ ని ఎలా అంటే అలా వాడుతున్నారు అని కూడా ప్రచారం జరుగుతుంది. ఏమంటారు దీనిపైన? అట్లేం లేదు. కేఎల్ రాహుల్ ఇప్పుడు బాగా ఆడుతున్నాడు, మీకు టెస్ట్ మ్యాచ్ లో ఓపెన్ చేస్తున్నాడు, వన్ డేస్ లో కీపింగ్ అండ్ హీఈస్ ఆల్సో ప్లేయింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, ఈస్ డూయింగ్ వెల్. దాంట్లో అతను కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. అండ్ ఇప్పుడు క్యాప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి క్యాప్టెన్ గా కూడా అతనికి మంచి అవకాశం. మళ్ళీ అతను కూడా క్యాప్టెన్ చేశాడు. సో క్యాప్టెన్సీలో కూడా తనను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఓకే. సో మెయిన్ గా ఈ ఓటమికి కారణం అంటే ఏం చెప్తారు సార్? సెవరల్ రీజన్స్. ఒకటి నేను చెప్పినట్టుగా మన బ్యాటర్స్ కి టెస్ట్ మ్యాచ్ ఆడే ఆ స్కిల్ లెవెల్స్ పూర్తిగా పోయినాయి. వీళ్ళందరూ కూడా, అంటే టీమ్ సెలక్షన్ కూడా ఎలా చేస్తున్నారంటే మన వాళ్ళు, దే ఆర్ సెలెక్టింగ్ పీపుల్ హూ హ్యావ్ డన్ వెల్ ఇన్ ఐపీఎల్. ఇప్పుడు సాయి సుదర్శన్ తీసుకోండి. సాయి సుదర్శన్కి అతనికి మీకు రంజీ ట్రోఫీలో కానీ రెడ్ బాల్ క్రికెట్లో కానీ గొప్ప రికార్డ్ ఏం లేదు. కానీ అతను ఏంటంటే ఇటీవల ఐపీఎల్లో బాగా ఆడాడు, అందుకని ఐపీఎల్ బేసిస్ మీద అతను తీసుకున్నారు. ధ్రువ్ జురెల్ కూడా అలాగే తీసుకున్నారు. ధ్రువ్ జురెల్ ఇస్ ఎ కీపర్. అలాగే టీంలో ఏం చేస్తున్నారంటే ఆల్రౌండర్స్తో నింపుతున్నారు, స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ పక్కన పెడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ తీసుకొచ్చి నెంబర్ 3లో ఆడిస్తున్నారు. మీకు చాలా మంది బ్యాట్స్మెన్ ఉన్నారు. మీకు రుతురాజ్ గైక్వాడ్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు డొమెస్టిక్లో, సర్ఫరాజ్ ఖాన్ బాగా ఆడతాడు, అభిమన్యు ఈశ్వర్ని ఆడతాడు, దేవదత్ పడికల్ ఆడతాడు. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మీరు ఎవరైతే ఐపీఎల్ బాగా ఆడుతున్నారు, నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి, నితీష్ కుమార్ రెడ్డి వేసిన 10 ఓవర్లు కూడా వేయలేదు, ఒక్క వికెట్ కూడా రాలేదు, ఆల్రౌండర్ అని చెప్పి అతను తీసుకొచ్చి పెట్టడం. సో మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్ని తీసుకొచ్చి పెట్టడం, టెస్ట్ మ్యాచ్ స్పెషలిస్టులను పూర్తిగా ఇగ్నోర్ చేయడం, దానివల్ల అవుతుంది. రెండోది ఏంటంటే గౌతమ్ గంభీర్ ఇలాంటి నిర్ణయాలను తీసుకుని గౌతమ్ గంభీర్ ఏంటంటే ఇలాంటి ఆల్రౌండర్స్ ఎక్కువగా పెట్టడం, సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళని కంప్లీట్గా పక్కన. సర్ఫరాజ్ ఖాన్ స్కోర్డ్ 150 రన్స్ చేశాడు అగేన్స్ట్ న్యూజిలాండ్ మన ఓడిపోయిన టెస్ట్లో. అతని రికార్డ్ చాలా బాగుంది, డొమెస్టిక్లో బాగుంది, అతను ఎప్పుడు ఇండియాలో బ్రహ్మాండంగా ఆడతాడు. ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తున్నారు. నేను చెప్పినట్టుగా ఈ ఐపీఎల్ ప్లేయర్స్ అందరినీ తీసుకొచ్చి పెట్టడం, తర్వాత కొంతమందిని మొహమ్మద్ షమీ మంచి ఫామ్లోకి వచ్చాడు, మొహమ్మద్ షమీ లాంటి వాళ్ళని పక్కన పెట్టడం. సో చాలా 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 మంది ప్లేయర్స్ని కంప్లీట్గా, అంటే అతని ఇష్టారాజ్యంగా ఇండియన్ క్రికెట్ నడిపిస్తున్నాడు. దట్ ఈస్ వన్ మోర్ రీజన్. ఇప్పుడు సోషల్ మీడియా కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ దట్ గౌతమ్ గంభీర్ షుడ్ గో. మన ఇండియన్ క్రికెట్లో అంటే 12 నెలల తేడాల్లో 2 సార్లు మనం వైట్ వాష్ అయ్యాం. అంటే సిరీస్ మొత్తంలో తుడిచిపెట్టుకుపోయాం. న్యూజిలాండ్ వచ్చి 3 టెస్టులు ఆడితే 3 టెస్టులు ఓడించింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వచ్చి 2 టెస్టులు ఆడితే 2 టెస్టులు ఓడించింది. ఇలాంటి డిబాకిల్ మనకి ఇన్నేళ్ల చరిత్రలో హోమ్ కండిషన్స్లో ఎప్పుడు లేదు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్ ఎందుకు కంటిన్యూ కావాలి? డెఫినెట్లీ కోచ్ వచ్చిన తర్వాతే ఇలా జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా అతని ప్రమేయం ఉంది. ఇలాంటి డిఫీట్లో
అతనే కారణం అనేది అందరు నమ్ముతారు, నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే అతను అనుసరిస్తున్న ఈ వెరైటీ డెసిషన్స్, బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం, ప్లేయర్స్ని తరచుగా మార్చడం, లాంగ్ రన్ ఇవ్వకపోవడం, వీటన్నిటి వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. మూడోది ఏంటంటే మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీసెంట్గా రిటైర్ అయ్యారు. లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారు, ఈ ఇయర్ రిటైర్ అయ్యారు టెస్ట్ మ్యాచ్ల నుంచి. వాళ్ళు లేని లోటు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళు ప్రెజెన్స్, వాళ్ళు కనీసం మ్యాచ్లో ఉంటే వాళ్ళ షియర్ ప్రెజెన్స్ దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇన్స్పిరేషన్ టు ది ఎంటైర్ బంచ్. వాళ్ళ రిటైర్మెంట్ కూడా ముఖ్యంగా విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నా, టీంలో ఒక లీడర్గా ఉన్నా, అతను ఆ టెస్ట్ మ్యాచ్లో ఆ కసి, ఆ పట్టుదల తీసుకొచ్చేవాడు. అలాగే రోహిత్ శర్మ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా లీడ్ చేశాడు టీంని. సో అలాంటి ఒక సీనియర్ లీడర్స్, సీనియర్ ప్లేయర్స్ మిస్ అవ్వడం అంటే ఒక ట్రాన్సిషన్ అనుకోండి. అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా ఆ లోటును భర్తీ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. అది కూడా ఒక కారణం. గతంలో మీరంటే వాళ్ళ ట్రాన్సిషన్ ఏం లేదు, అందరూ బాగా ఆడుతున్నారు. ఇంగ్లాండ్లో బాగా ఆడాం, కానీ ఇంగ్లాండ్లో గెలవాల్సిన సిరీస్లో మనం డ్రా చేసుకున్నాం. సో ఎక్కడో ఖచ్చితంగా లోపం ఉంది, కోచ్ విషయంలోనో ప్లేయర్స్ విషయంలో లోపం ఉంది. సో ఇవన్నీ లోపాలు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.